పద్ధతిగా మాట్లాడారు. ఎస్. అండ్ ఇప్పుడు శివ గారు. హలో అండి, అందరికీ హాయ్. రవి సార్ అభిమానులందరికీ హలో, హాయ్. సో ఫస్ట్ ఈవెంట్కి రాగానే సంక్రాంతి కొంచెం ఎర్లీగా వచ్చినట్టు అనిపించింది. అంత సరదాగా ఉంది ఈవెంట్ అంతా. బ్యాక్గ్రౌండ్ సెట్ కానీ సంక్రాంతిలోకి వచ్చామా అన్నట్టు అనిపించింది అప్పుడే. అండ్ రవి సార్ అంటేనే ఒక సరదా. ఆ సరదా 13వ తారీఖు 70mm స్క్రీన్ మీద వస్తుంది. సో ఫుల్గా ఫ్యామిలీస్తో కలిసి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫిలింని ఎంజాయ్ చేయండి. సో ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రోమోస్ కానీ కంటెంట్ కానీ చాలా ఎంటర్టైనింగ్గా చాలా ప్రామిసింగ్గా ఉంది. ఎస్పెషల్లీ మా కిషోర్ భయ్య ఏ కథ రాసినా కూడా చిత్రలహరి దగ్గర నుంచి చాలా రిలేటబుల్ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అన్నీ ఇప్పటిదాకా చూపించారు. ఇందులో కొంచెం ఫన్ చాలా సూపర్గా వర్కౌట్ చేసినట్టున్నాడు మా భయ్య. చాలా చాలా సర్ప్రైజ్లు కూడా దాచారు కదా భయ్య. ఏదో ప్రీ క్లైమాక్స్లో ఒక సర్ప్రైజ్ థియేటర్ని ఊపేస్తుందని చెప్తున్నారు అందరూ. అండ్ నేను కూడా ఈగర్లీ వెయిటింగ్. అండ్ వెరీ క్లోజ్ వెల్ విషెస్ ద్వారా సినిమా చాలా చాలా బాగా వచ్చిందని నేను ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఫుల్ యూనిట్. అండ్ ఎస్పెషలీ ది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అషిక అండ్ డింపుల్ గారు, ఆల్ ది బెస్ట్ అండ్ యూ లుక్ సో బ్యూటిఫుల్. అలాగే మా కెమెరామ్యాన్ ప్రసాద్ మురుల్లా గారు కానీ, అలాగే ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద సెన్సేషనల్ ప్రొడ్యూసర్ నౌ సుధాకర్ చెరుకూరి గారు. ఈ పండగ మీ అందరి లైఫ్స్లోని పండగ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన మ్యూజిక్ కంటెంట్ అంతా సూపర్గా ఉంది. భర్త మహాశైలికి విజ్ఞప్తి 13th, డోంట్ మిస్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ రవణ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. శివ గారు ఒక క్వశ్చన్ అండి. పవన్ గారు, శివ గారు, మీకు కూడా భర్త మహాశైలకు విజ్ఞప్తి కాబట్టి మీరు మీ భార్యతో పాటు బయటకు వెళ్ళినప్పుడు పక్కనే ఇంకొక అందమైన ఆవిడ కూడా కనిపిస్తే ఏం చేయాలి? అంటే మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఏం చెప్పాలి? ఓకే, నో కామెంట్స్ ప్లీజ్. ఎస్ పవన్. ఆవిడ అస్సలు బాగోలేదని మన ఆవిడకి చెప్పాలి. రైట్ ఆన్సర్. ఉత్తమ భర్తగా మీరు అవార్డుని గెలుచుకుంటున్నారు. ఆవిడ అస్సలు బాగాలేదు అని భార్యలకు చెప్పాలి. దయచేసి పెళ్లి చేసుకునే ముందు ఇలాంటి డైలాగులన్నీ నేర్చుకోండి మీరు, లేకపోతే దొరికిపోతారు. ఓకే, సో ఇప్పుడు విజయ్ కుమార్ చాగంటి గారు, CEO ఆఫ్ జీ, వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.